పవన్ కళ్యాణ్ గారు మనం కుంభమేళకెళ్ళినప్పుడు ఒకసారి ఒకటి గమనించామండి. జందెం యేసుకున్నారు. దాని గురించయితే కొంచెం చాలామంది మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నా బ్రాహ్మణుడా? లేకుంటే క్షత్రియుడా? ఆయనకి జంజం జంజం వేసుకునే హక్కు ఏముందనైతే చాలామంది మాట్లాడుతా ఉన్నారు. నాకు కూడా తెలీదండి కారణాలు. నేను చూసాను. జందెం అయితే కనబడింది. ఆయన ఏదైతే స్నానం చేశారో ఆ ప్రయాగరాజ్‌లో నదిలోకెళ్ళి. అప్పుడైతే నేను చూసాను. నేను గూడా అనుకున్నాను. కాకపోతే పూజలు చేసినప్పుడు కొంతమంది వేసుకుంటారనుకుంటాను. అలానే ఇప్పుడు ఈయన దీక్షలో ఉన్నాడు కాబట్టి మేబీ యేసుకొనుండొచ్చు. లేదా వేరే కారణాల వల్ల వేసుకొనుండొచ్చు. ఖచ్చితంగా ఆ జంజం వేశారంటే ఒక బ్రాహ్మణుడే వేసుంటాడు ఖచ్చితంగా. ఆయనంతటికి ఆయనైతే వేసుకోడు గదా! ఖచ్చితంగా ఏదో ఒక బ్రాహ్మణుడు సజెషన్ చేసుంటారు, యేసుంటారు. దానికి పోయి మరి ఈ ట్రోల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన స్వతహాగా యేసుకోడు. ఆయనేమైనా తప్పుడు పనులు చేయడానికి ఏమైనా యేసుకుంటున్నాడా? కాదు గదా! దాన్ని అవమానించే విధంగా ఏమైనా యేసుకున్నాడా? ఆయన ఉల్టా పల్టాగా ఏమైనా యేసుకున్నాడా? కాదు గదా! పద్ధతిగానే యేసుకున్నాడు. ఆయన ప్రస్తుతం మంచిగా ఆహ్, సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయనైతే పోరాటం చేస్తున్నాడు. ఎవరు గూడా ఏ రాజకీయ నాయకుడు గూడా అంటే ఇంత ధైర్యంగా వచ్చి ఎందుకంటే ముస్లిం ఓట్లు పోతాయి, క్రిస్టియన్ ఓట్లు పోతాయని భయపడకుండా బయటకొచ్చి మరి ఎందుకంటే మన జనసేన పార్టీ ఉంది ఆయనకి రేపు ఫ్యూచర్‌లో పార్టీ గెలవాలంటే అన్ని ఓట్లు కావాలి కాబట్టి అలాంటిదేం భయపడకుండా సనాతన ధర్మం ఖచ్చితంగా కాపాడుకోవాలని దీక్ష పూని మతాలకి ఆయన మతాన్ని కాపాడడానికైతే ఆయన ట్రై చేస్తా ఉన్నారు సనాతన ధర్మాన్ని. మరి అలాంటి ఆయన్ని పట్టుకొని ఇది నాకు అర్థం కావట్లేదు ఈ ట్రోల్స్ ఏంటో. ఎందుకంటే జంధ్యం అంటే డిబేట్ ఎవరు చేయట్లేదు దీని గురించి. కానీ కొంతమందైతే పర్టిక్యులర్‌గా కొంతమంది టార్గెట్ చేసి ఆయనేమన్నా బ్రాహ్మణుడా? క్షత్రియుడా? ఆయనకేం హక్కు ఉంది? రకరకాలుగా అయితే మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ తెలుసుకోవాల్సిందేంటంటే ఆ జంధ్యం వేసినోడే ఒక బ్రాహ్మణుడై ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో పూజ కోసమో లేకుంటే ఇప్పుడు దీక్షలో ఉన్న దానికోసం వేసుకుంటారు. లేకుంటే పర్మనెంట్‌గా ఆయనకేమన్నా చేసుంటారు. అలా ఏసుకోవచ్చేమో మనకు తెలీదు గదా! మరి ఎవడైతే మాట్లాడుతున్నాడో ఈడు కరెక్ట్ సమాధానం అయితే చెప్పట్ల. వాడికి తెలిసింది చెప్తే బావుంటుంది. ఇప్పుడు జెండర్ వీళ్ళేసుకోకూడదు, వీళ్ళేసుకోవచ్చు అని చెప్తే బావుంటది. వాడు కరెక్ట్‌గా ఏమీ చెప్పకుండా ఇదేసుకోవడం తప్పని మాట అనేసి ఎళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ గాదు. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ జంజం అసలు వేసుకోకూడదు. అంటే నాలాంటోళ్ళు, నీలాంటోళ్ళు జందెం అసలు వేసుకోకూడదని ఏమన్నా ఉంటే సిద్ధాంతం ఉంటే దాన్ని చెప్పొచ్చు. హిందూ ధర్మంలో అలాంటిదేమన్నా ఉంటే చెప్పొచ్చు. మరి అలాంటిదేం చెప్పకుండా జందెం వేసుకోవడం తప్పు. నీకు ఏమ హక్కుందని, హక్కు లేదని చెప్తే కదా తెలిసేది. కాబట్టి ఇలాంటి అర్థం పర్థం లేని వాదనలైతే జరుగుతా ఉన్నాయి. నాకు కూడా ఐడియా లేదు దీని గురించి. ఎందుకంటే పురాణాలు చదువుకున్నోళ్ళు వాళ్ళకే ఐడియా ఉంటుంది. చూద్దాం అలాంటి పండితులు ఏమన్నా బయటకొచ్చి చెప్తే బాగుంటుంది. ఇది వేసుకోవచ్చా? వేసుకోకూడదని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏందంటే కొన్ని కొన్ని పూజలప్పుడైతే వేసుకుంటారు. నేను గమనించాను కొంతమంది కొంతమంది వేసుకుంటారు. కానీ పూజ అయిపోయిన తర్వాత తీసేస్తారు. కానీ ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ మరి కంటిన్యూషన్ ఉంచుకుంటున్నాడా లైఫ్ లాంగు? లేకుంటే జస్ట్ ఆ సనాతన ధర్మం కాపాడడానికి ఇప్పుడు దీక్షలో ఉన్నాడు కాబట్టి, ఆ దీక్షలో ఉన్నప్పుడు వేసుకున్నాడనేది కరెక్ట్‌గా మన ఇన్ఫర్మేషన్ తెలియదు. చూద్దాం మరి ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్. కాకపోతే ట్రోల్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ దీనికి ఇట్లాంటి చిన్న చిన్న వాటికైతే స్పందించడు. కాకపోతే మిగతా వాళ్ళైతే కొంతమంది పర్టిక్యులర్‌గా పవన్ కళ్యాణ్ హేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కొంచెం ఎక్కువగా స్పందిస్తున్నారు. దీని గురించి ఎక్కువగా చర్చ అయితే జరుపుతా ఉన్నారు. కరెక్ట్ అయిన చర్చ చేయట్లే. అసలు ఏసుకోవచ్చేదనేది కరెక్ట్ చర్చ అయితే చేయట్లేదు. అక్కడ తప్పు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ హేటర్స్.